ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 10వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరం ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన వలన నేను క్షేమం. ప్రతిదినము డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము దీవించబడుతున్నాము అని మీరు తెలియచేస్తున్న స్పందన బట్టే ప్రభుకు మహిమ కలుగునగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నిన్నటి వరకు మనం ఈ పరిచర్యలో ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాల కొరకు ప్రార్థించడం జరిగింది. నేటి నుండి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రారంభించడం నేటితో జరుగుతుంది. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం. ఈ మండలంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నుండి డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాల కొరకు మేము ప్రార్థించబోతుండగా మీ సహాయం దయచేయండి. కృపగలిగిన దేవ, ఈ దినము కొత్తగూడెం మండలం కొరకు ప్రార్థిస్తుండగా ఈ మండలంలో ఉన్న 2 గ్రామాల్లో ఉంటున్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని ఈ మనవులు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 36, 37, 38, 39 మాటలు చదువుతున్నాను. ఈరోజుతో లూకాసు వార్త 5వ అధ్యాయం పూర్తవుతుంది. రేపటి నుండి లూకాసు వార్త 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో ఉన్న 49 మాటలు ధ్యానించడం జరుగుతుంది. ఈ దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 36, 37, 38, 39 మాటలు చదువుతున్నాను. ఆసక్తితో వినండి. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయను. అదియనుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయడు. పోసిన ఎడల కొత్త ద్రాక్ష రసం తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయవలను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడూ లేడు. పాతది
మంచిదోనని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు తన బోధలో పరిసయ్యులకే కావచ్చు, శాస్త్రులకే కావచ్చు, విద్య లేని పామరులకు సైతము అనేక సందర్భాల్లో ఆయన ఉపమానము ద్వారా తెలియచేస్తూ వచ్చేవారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన చెప్తున్న ఉపమానం, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయను. అదియనుగాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క పాత దానితో కలియదు. యేసు ప్రభుల వారు ఈ ఉపమానము లోతైన అనుభవంతో చెప్తూ ఉన్నారు. కొత్త దానిలో పాతది, పాత దానిలో కొత్తది కలియదని యేసు ప్రభుల వారు చెప్తూ 37వ మాటలు అంటున్నాడు, ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయాడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షరసము తిత్తులను ఏం చేస్తుందంటే పిగులుస్తుందని, రసము కారిపోతుందని, తిత్తులను కూడా పాడైతాయని యేసు ప్రభుల వారు ఉపమానం చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉపమాన భావాన్ని మనము లోతుగా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి యొక్క కొత్త జీవితము, పాత జీవితము ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసము పోయడని, పోసిన ఎడల కొత్త ద్రాక్షరసము తిత్తులను పిగిల్చేస్తుందని, రసము కారిపోతుందని చెప్తూ ఉన్నారు. దయచేసి మనం గమనించాలి. అయితే కొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెనని, పాత ద్రాక్షరసము త్రాగిన వెంటనే కొత్త దానిని కోరువాడు ఎవడూ లేడని, పాతదే మంచిదగునని చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు చెప్తున్న ఈ ఉపమాన భావంలో ఎంతో అర్థం ఉంది. పాతది కొత్తది కలియదని. ఎందుకంటే ఇక్కడ శాస్త్రులు పరిశీలు అడుగుతున్నారు, ఆ సుంకరి వెంట మీరు భోజనం చేయుచున్నారే, యోహాను శిష్యులైతే ఉపవాసం ఉంటారు కానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరని చెప్తున్న దానికి యేసు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని చెప్తున్నారు. కనుక పాత దానిలో కొత్తది, కొత్త దానిలో పాతది కలవదని యేసు ప్రభు చెప్తున్నారు. కనుక మనము కొత్తది దేనికి సాదృశ్యం, పాతది దేనికి సాదృశ్యం అంటే మన మానవ జీవితానికి అది సాదృశ్యమై ఉంది. మనము కొత్తవారిగా ఉండాలి. ప్రభు కొరకు మనము నూతనముగా ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు నూతనమైనవి ఉండాలి. అట్టి రీతిగా ప్రభు తన కృప చూపించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ మాటలు మా హృదయంలో ఫలించినట్లుగా మీరు కృప చూపించి, మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.